చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబిక విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 6 ఆఫ్ వ్లాగ్. ఇది డే ఇన్ మై లైఫ్ కాదు, హాఫ్ డే ఇన్ మై లైఫ్. అది కూడా మార్నింగ్ పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్ వరకు ఆఫీస్కి వెళ్ళే లోపు హడావిడిగా ఎలా చేసేసుకుంటాను అనేది నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నేను ఈ వ్లాగింగ్ ఛాలెంజ్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నా. మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శుక్రవారం పొద్దున్నే పొంగల్ పెట్టి పూజ చేస్తాను కాబట్టి గురువారం నైటే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అంట్లు అవేం ఉంచుకోకుండా. అది ప్రతిరోజు అలానే ఉంటుంది అంటే ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ ఫ్రైడే మాత్రం సేమ్ ఇలానే ఉంటుంది రొటీన్. ఎందుకంటే ప్రతి ఫ్రైడే పూజ పొంగలి చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకుంటాను. నేను పొంగల్ పెడతాను అమ్మవారికి. సో అందుకని చెప్పి మ్యాక్సిమం గురువారం నైటే క్లీన్ చేసేసుకుంటా. స్టవ్ క్లీన్ చేసుకోవడం, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం, కిచెన్లో ఇల్లు కూడా ఒక్కొక్కసారి చిమ్మేసి పెట్టేస్తాను. ఇంక పొద్దున్నే లేసి ఇంకొకసారి చిమ్ముకొని ముగ్గేసుకొని ఇంకా ఇల్లు తుడిచేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ స్టార్ట్ చేస్తా. ఫస్ట్ అయితే మంచిగా ఇంకొకసారి స్టవ్ తుడిచేసుకొని ఇలా ముగ్గేసుకొని పసుపు కుంకుమ పెట్టి పొంగలి పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట. ప్రతి శుక్రవారం పొంగల్ పెట్టుకుంటా కదా, అందుకని చిన్న దబ్బర తీసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఈవెన్గా కుక్ అవుతుంది పొంగల్ కూడా. నాకైతే చాలా నచ్చేస్తుంది. ఇంకా పొంగలి పొయ్యి మీద పెట్టి పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి అప్పుడు మళ్ళీ పూజ సామాన్ అవి శుభ్రం చేయడానికి వెళ్తా. అప్పుడైతే పొంగలి ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా పూజ దగ్గర కూడా నీట్గా అయిపోతుంది అనమాట పని. ఈ ఇత్తడి సామాన్ ఏవైనా సరే ప్రతిరోజు కడిగి ఇలా తుడుచుకుంటూ ఉంటే నీట్గా షైనీగా ఉంటాయి. లేకపోతే పైనంతా బ్లాక్ డాట్స్ లాగా వచ్చేస్తుంది కదా. సో నేనైతే మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారైనా నీట్గా కడిగేసి ఇలా తుడిచి పెడతా ఉంటా. ప్రమిదలు అయితే ప్రతిరోజు కడిగి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేస్తాం కదా. ఇంకా ఈలోపు పొంగల్ కూడా ఉడికిపోయింది. నేను పొంగల్ చేసే విధానం కూడా డిఫరెంట్గానే ఉంటుంది. బియ్యం, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేసేసి పాలు ఎక్కువ పోస్తాను, కొంచెం నీళ్లు వేసి పొయ్యి మీద పెడతాను. పొంగు వచ్చి అది బాగా ఉడికిన తర్వాత బెల్లం, కొద్దిగా నెయ్యి, ఇలాచీ పొడి ఇవి వేసి కలుపుతాను. ఇంకా దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేస్తా. ఇలా పొంగల్ పెట్టేసుకున్నాను. ఇంకా పొంగల్ పెట్టేశాను కదా, పొంగల్ కొద్దిగా చల్లారేలోపు నేను దేవుడి దగ్గర అలంకరణ చేసేసుకుంటాను అనమాట పూలతో. నాకు ఇలా ఫ్రెష్ పూలతో ప్రతిరోజు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఏ రోజన్నా పూజ చేసుకోవడం మిస్ అయితే ఇంకా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఆ డే అంతా. పూజ చేసుకున్న రోజు మాత్రం చాలా డిఫరెంట్ పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది నాకు. ఇలా ఫ్రెష్ పూలతో అలంకరించుకుంటే ఇల్లంతా కూడా ఏంటో కలకల్లాడినట్టు ఉంటుంది. శుక్రవారం ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ప్రతి వీక్ ధూపం కూడా వేస్తూ ఉంటాను, సాంబ్రాణి పొగేస్తూ ఉంటాను. సో బాగుంటుంది అనమాట. ఇంకా తాంబూలు ఇవన్నీ సెట్ చేసి పెట్టేసుకొని ఇంకా తీసుకొచ్చిన ప్రసాదం కూడా పెట్టి అప్పుడు దీపం వెలిగిస్తాను అనమాట. ఇలా అలంకరిస్తాను అమ్మవారి దగ్గర. ఇంకా పొంగల్ పెట్టేసి అప్పుడు పూజ స్టార్ట్ చేస్తా. పూజ చేసేది నేను వీడియో తీయలేదు, ఎందుకంటే శ్లోకాలు, వర్ణన, శాసనం ఇవన్నీ చదివేసరికి చాలా టైం పడుతుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు, వీడియో తీసుకుంటా ఉంటాయని చెప్పి అప్పుడు ఆఫ్ చేసి పూజ అంతా కంప్లీట్ అయ్యి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ చిన్న క్లిప్ తీసుకున్నాను. శుక్రవారం మాత్రం పూజ కంప్లీట్ అవ్వడానికి ఒక 1.5 hour పైనే పడుతుంది. ఎందుకంటే పొంగల్ దగ్గర నుంచి హారతి ఇచ్చేంత వరకు చాలా టైం పడుతుంది అవన్నీ క్లీన్ చేసుకొని చేయడానికి. ప్రతిరోజు మాత్రం ఒక 1/2 hourలో కంప్లీట్ చేసేస్తా. పూజ అయిపోయిన తర్వాత అమ్మకి ఇంకా చిన్ని కృష్ణయ్యకి పూలు పెట్టేసి అలంకరించి ఇంకా అప్పుడు ఈ తాబేలు ఉర్లి ఉంది కదా, అందులో వాటర్ పోసి పూలు వేసి పెడతాను. ప్రతిరోజు చేంజ్ చేస్తా, లేకపోతే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తా, పూలు ఫ్రెష్గానే ఉంటాయి. కానీ నాకు ఈ తాబేలు ఉర్లి అంటే చాలా ఇష్టం. తిరుపతిలో తీసుకున్న క్లేదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇలా నేను పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను. కొంచెం పొద్దున్నే లేస్తా ఫ్రైడే మాత్రం. ఇంకా తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ అనమాట. మామూలుగా అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకొని నిదానంగా అయినా పూజ చేస్తాను. శుక్రవారం మాత్రం ముందు పూజ అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తా. ఏంటో ఫస్ట్ దోశ మాత్రం అస్సలు రాదు. ఇలా పిండంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ దోశ నుంచి నార్మల్గా వచ్చేస్తాయి. పైగా ఈరోజు ఎర్రకారం దోశలు వేసా. టేస్ట్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎర్రకారం దోశలు. ఇంకా ఎర్రకారం దోశలతో పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ కదా. ఇంకా పొంగల్ పెట్టాను కాబట్టి ఫస్ట్ ప్రసాదం పొంగల్ తినేసి ఆ తర్వాత ఇంకా దోశ చట్నీ తినేసామన్నమాట.
ఇది మా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ ఫ్రైడే రోజు. ప్రతిరోజు ఇలానే ఉంటుందా అంటే ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి. ఈ ఫ్రైడే అన్నీ నాకు రెడీగా ఉన్నాయి, ఇలా జరిగిందనమాట మార్నింగ్ రొటీన్. ఇంతే. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.